నమస్తే, నేను మీ నాగేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2014-19 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని టీము రాష్ట్రంలో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొని రాజకీయ ఎత్తుగడలకు తగ్గట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయడంతో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే 2019-24 మధ్య కూడా ఐపాక్ టీమే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తల టీమ్గా వ్యవహరించింది. 2014-19 మధ్య ఐపాక్కు సంబంధించిన ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఈ టీం నుంచి బయటకు వెళ్ళిపోవడంతో 2019 నుంచి 24 ఎన్నికల వరకు రిషి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ ఐపాక్ టీం పనిచేసింది. అంటే ఈ ఐపాక్ టీము రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు, వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు, ఎమ్మెల్యేల గురించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ కార్యక్రమాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి ఏ రకంగా తీసుకోబోతున్నారు, ఎమ్మెల్యేల గల వ్యక్తిగత వ్యవహార తీరు ప్రజలతో కనెక్ట్ అయి ఉందా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలాంటి రకరకాల యాంగిల్స్లో ప్రజాభిప్రాయం సేకరించి వాటిని పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నివేదికల రూపంలో పంపిస్తూ 2019 నుంచి 24 వరకు కూడా రిషి ఆధ్వర్యంలో ఐపాక్ టీం పనిచేసింది. సో 24లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత ఇదే రిషి ఆధ్వర్యంలోని ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయాలని ఆసక్తి చూపింది. ఈ రిషి ఆధ్వర్యంలోని ఐపాక్ టీంను తీసుకోవాలన్నా వద్దా, ఎన్నికల వ్యూహకర్తలుగా ఉంచుకోవాలన్నా వద్దా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్ది నెలల పాటు తర్జన భర్జనలు పడింది. సో ఎట్టకేలకు ఈ ఐపాక్కు టాటా చెప్పేసి కొత్త వ్యూహకర్తను నియమించుకోవాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. ఈ కొత్త వ్యూహకర్త ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పట్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రజల్లో తీవ్రస్థాయిలో ఇరుకునబెట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చిన సునీల్ కనుగోల ఇతన్ని ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు చెబుతున్నారు. ఈ సునీల్ కనుగోలు కూడా గతంలో ఐపాక్ టీంలో పనిచేసిన వ్యక్తే. ఐపాక్ ఒక 3-4 రకాలుగా విడిపోవడము, అందులో పనిచేసిన వాళ్ళు ఒక్కొక్క గ్రూప్గా విడిపోయి ఎన్నికల వ్యూహకర్తల అవతారాలు ఎత్తి ఆయా బృందాలను ఏర్పాటు చేసుకొని రాజకీయ పార్టీలకు పనిచేస్తూ వస్తున్నారు. ఇలాంటి బృందంలో సునీల్ కనుగోల కూడా ఒక లీడర్గా మారి తన కింద కొంతమంది స్టాఫ్ను నియమించుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో. సో ఆ తర్వాత కూడా సునీల్ కనుగోల కర్ణాటకలో ఎన్నికలకు కూడా పనిచేశారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇతని వ్యూహకర్తగా ఇతను వ్యవహరిస్తున్న తీరును, ఇతని ఎత్తుగడలను పరిశీలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం సో సునీల్ కనుగోలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకొని, అంటే ఇప్పటి నుంచి 2029 ఎన్నికలు ముగిసే వరకు ఆయనతోనే పని చేయించుకోవాలని చెప్పేసి ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే సునీల్ కనుగోల తన టీంతో తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించబోతున్నారని చెప్పేసి సమాచారం అందుతూ ఉంది. మొత్తం మీద చూస్తే అప్పట్లో ఈ రిషి ఆధ్వర్యంలో పనిచేసిన ఐపాక్ టీం పనితీరు మీద అనేక రకాల విమర్శలు కూడా వచ్చాయి. ఈ టీం సభ్యులు డైరెక్ట్ అప్పట్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో డైరెక్ట్ పరిచయాలు పెట్టుకోవడం, వాళ్ళ దగ్గరికే పోవడం, ప్రభుత్వానికి సంబంధించి ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందని వాళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకోవడం, ప్రజలతో తక్కువగా మాట్లాడడం, అలాగే ఎన్నికల ముందు ఏ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారనే విషయానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో ఈ రిషి ఆధ్వర్యంలోని ఐపాక్ టీం సభ్యులు, అంటే జిల్లాకు, నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకరి చొప్పున పనిచేశారు. వీళ్ళు కొద్దిగా కొన్ని చోట్ల
మాస్ కాపీయింగ్ అంటే ఉన్నది లేనట్లు నివేదికలు ఇచ్చారనే ఒక ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో అభ్యర్థుల ఎంపికలో కొన్ని పొరపాట్లు జరిగాయి. అంటే ఈ ఐపాక్ టీం నివేదికలను దగ్గర పెట్టుకొని అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వాళ్ళ పనితీరు, ప్రజల్లో వాళ్ళ పట్ల ఉన్న అభిమానం, ప్రజల్లోకి వాళ్ళు చొచ్చుకొని పోయిన వ్యవహార తీరు, అలాగే పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళిన వ్యవహార తీరు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఐపాక్ టీం నుంచి అందండే కొన్ని నివేదికల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాస్త నివేదికలు తారుమారు చేసి ఇచ్చారనే ఆరోపణలు కూడా వినపడ్డాయి. సో అక్కడ పార్టీ ఓటమికి ఈ ఐపాక్ టీము వ్యవహరించిన తీరు కూడా ఒక కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఐపాక్ టీంకు టాటా చెప్పేసి సునీల్ కనుగొనలను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవడం దాదాపు ఖాయమైందని మనకు సమాచారం అందుతూ ఉంది. నమస్తే.